నెక్స్ట్ వచ్చేసి M3లో సెకండ్ యూనిట్లో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నాం చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా, ఈ డేటా ఇచ్చిండు. ఏది ఎక్స్ వచ్చేసి -2, p(x) వచ్చేసి 0.1, -1, 0.4, 0, 0, 1, 0.2, 2, 0.1 ఇచ్చిండు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఈ(x) అయినా అనొచ్చు, మీన్ అయినా అనొచ్చు. నెక్స్ట్ v(x) అంటే v(x) అయినా లేకపోతే వేరియన్స్ అయినా అనొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆఫ్ 3 + 3x ± 4, ఫోర్త్ వన్ వచ్చేసి ఈ ఆఫ్ 7x ± 8 అని ఇచ్చిండు. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఈ ఆఫ్ 4x ± 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి వి ఆఫ్ 4x ± 6 అనేది ఇచ్చిండు. ఇప్పుడు దీంతో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? v(x) కనుక్కోమన్నాడు, అంటే మీన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా ఈ బాక్స్ టైప్లో అడిగినప్పుడు డేటా ఇది వచ్చేసి డిస్క్రీట్లో ఉన్నప్పుడు, డిస్క్రీట్లో ఉంటే మీన్ ఫార్ములా ఏంది? లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు మీన్ ఫార్ములా డిస్క్రీట్లో ఉన్నప్పుడు, కంటిన్యూలో ఉన్నప్పుడు దాని యొక్క ఫార్ములాస్ అనేవి లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ఆ వీడియో చూడండి కన్ఫామ్గా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దాని ఫార్ములా వచ్చేసి సిగ్మా x × p(x) అనేది దాని ఫార్ములా, xi × p(i). ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏంది? ఇక్కడ x అంటే -2 × 0.1 ప్లస్ ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ -1 × 0.4 ప్లస్ 0 × 0 ప్లస్ 1 × 0.2 నెక్స్ట్ 2 × 0.1. ఇప్పుడు ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే -0.2 -0.1 0.2 0.2 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత? మీన్ వాల్యూ వచ్చేసి e(x) = 0.2 -0.2 అనేది మీన్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూడండి. e(x² అంటే ఏంది? సిగ్మా x² × p(x). ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సిగ్మా x అంటే ఏంది? మనకు ఇక్కడ ఇచ్చిన కదా వాడు వాల్యూస్, ఈ x వాల్యూస్, ఈ p(x) వాల్యూస్. ఈ x వాల్యూని స్క్వేర్ చేయాలి. -2 హోల్ స్క్వేర్ × 0.1, ఇదే ఇక్కడ రాసిన చూడండి, -2 హోల్ స్క్వేర్ × 0.1. నెక్స్ట్ ఏముంది? -1 హోల్ స్క్వేర్ × 0.4 నెక్స్ట్ 0² × 0 నెక్స్ట్ 1² × 0.2 2² × 0.1, ఇదే ఇక్కడ రాసినాం ఈ మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేస్తే 2² అంటే ఎంత? 4 × 0.1. నెక్స్ట్ ఇటు -1² ఎంత? 1 × 0.4. నెక్స్ట్ ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 1² 1 1 × 0.2 0.2. నెక్స్ట్ ఇక్కడ 2² అంటే 4 4 × 0.1. ఇప్పుడు ఇదంతా క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే e(x² వచ్చేసి 1.4. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి? మీన్ కనుక్కున్నాం, v(x) కనుక్కున్నాం. సెకండ్ వాడు ఏమడిగిండు? సెకండ్ క్వశ్చన్ e(x) అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి v(x) అంటే వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకు ఈ డిస్క్రీట్లో ఉన్నప్పుడు వేరియన్స్ ఫార్ములా ఏంది? e(x² - e(x)² e(x² అంటే ఎంత వచ్చింది వాల్యూ? 1.4 మైనస్ e(x) అంటే -0.2. ఇప్పుడు ఇక్కడ చూడండి 1.4 మైనస్ e(x) అంటే -0.2 హోల్ స్క్వేర్. 1.4 మైనస్ ఈ -0.2 హోల్ స్క్వేర్ని చేస్తే ఏమైంది? 0.04 అవుద్ది. ఇప్పుడు చూడండి క్యాష్లో చేయండి. 1.4 మైనస్ 0.004ని చేస్తే 1.36 అవుద్ది. అది వచ్చేసి వేరియన్స్ వాల్యూ. ఇది సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ ఏమడిగిండు? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 3x ± 4 అనేది అడిగిండు. ఫస్ట్ ఈ ఆఫ్ 3x + 4 చూద్దాం. నెక్స్ట్ ఈ ఆఫ్ 3x - 4 చూద్దాం. ఫస్ట్ ప్లస్ ఉన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దాన్ని సపరేట్ చేద్దాం. ఈ ఆఫ్ 3x ప్లస్ ఈ ఆఫ్ 4 అంటే దీనికి ఎక్స్పెక్టేషన్ అనేది సపరేట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి ఈ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుందాం. ఇంకేం మిగులుతుంది? ఈ ఆఫ్ x మిగులుతుంది. ఇక్కడ ఈ ఆఫ్ 4ని చేసేది 4 వస్తుంది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 4 చేస్తే దాని వాల్యూనే వస్తుంది కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఏంది? మనకు ఎంత వచ్చింది? -0.2 అనేది వచ్చింది. ఏమొచ్చింది? -0.2. 3 × -0.2 + 4. 3 × -0.2 చేస్తే ఎంత? -0.6 + 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 3x + 4 వాల్యూ వచ్చేసి 3.4.
నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ఉండేది చూద్దాం. సేమ్ అలానే మధ్యలో మైనస్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసిన -0.2. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత -4.6 అనేది మనకు దీని యొక్క వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 3x - 4. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా ఆ టైప్లోనే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 7x ± 8 అనేది ఇచ్చిండు. ఫస్ట్ ప్లస్ చూద్దాం, తర్వాత మైనస్ చూద్దాం. రెండు దాంట్లోకి ఎక్స్పెక్టేషన్ ఇస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 7x ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 8. ఈ 7 కాన్స్టెంట్ కాబట్టి ముందర పెట్టినాం, ఇంకేం మిగులుతుంది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 8 మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూలు ఏమవుతాయి? 1 × -0.7 ఎంత? -1.4 + 8. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేస్తే 6.6 అవుతుంది. నెక్స్ట్ అలానే ఇక్కడ మైనస్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? -9.4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 4x ± 6 ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఫస్ట్ ప్లస్కి చూద్దాం. ప్లస్కి చూస్తే ఎలా ఉంది? a + b² మాదిరి ఉంది. a + b² అంటే మన ఫార్ములా అయింది a² + b² + 2ab. ఇప్పుడు నేనేం తీసుకున్నా? 4x + 6² అనేది నేను తీసుకున్నా. ఇది తీసుకుంటే ఏమైంది? 4x + 6² తీసుకున్నా. ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. ఇప్పుడు a² అంటే ఇది a². 4x² చేస్తే ఏమైంది? 16x² అవుతుంది. అంటే 4² ఎంత? 16, x² చేస్తే x², 16x². నెక్స్ట్ వచ్చేసి 6 అంటే b² అంటే 6² ఎంత? 6 × 6 = 36. నెక్స్ట్ 2 × ab. a అంటే 4x, అలానే b అంటే 6. 6 × 4 = 24, 24 × 2 = 48x అనేది వచ్చింది. ఇప్పుడు ప్రతిదానికి ఎక్స్పెక్టేషన్ అవుతుంది చూడండి. 16 × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x². ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 36 చేస్తే మళ్ళీ 36 వస్తుంది కాబట్టి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 48 × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. 48 కాన్స్టెంట్ కాబట్టి పక్కన రాసినాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే మనకేమొచ్చింది వాల్యూ? మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఏమొచ్చింది? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² అంటే -1.4 అనేది వచ్చింది వాల్యూ. 1.4 వచ్చింది కాబట్టి ఇక్కడ అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 1.4 + 36 + 48 × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఏమొచ్చింది? -0.2 వచ్చింది. ఇదంతా మీరు క్యాష్లో క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 48.8 వస్తుంది. అలానే సేమ్ ఇప్పుడు మైనస్ పెడదాం. మైనస్ పెడితే ఏంది? a - b² ఫార్ములా. a² + b² - 2ab అనేది దాని ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే 16x² + 36 - 48x అనేది దాని వాల్యూ వస్తుంది. ఇప్పుడు 16 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² + 36 - 48 ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. ఇప్పుడు 16 × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² చేస్తే 1.4 + 36 -48 × ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే ఎంత వచ్చింది? -0.2 వచ్చింది. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ వచ్చేసి 68 అయింది. This is about this problem. Thank you. Please like and subscribe my channel. Thank you.